కొంతమంది పిల్లలకు నత్తి ఉంటుంది. ఇది చిన్న సమస్యలా కనిపించినప్పటికీ పిల్లలు మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది. అందుకే నత్తి ఉన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమస్య ఉన్న వారిలో కొందరు ఒక అక్షరం పలకకపోవచ్చు, మరికొందరికి కొన్ని పదాలు సరిగా రావు. సాధారణంగా నత్తి ఎక్కువగా అబ్బాయిల్లోనే, అది కూడా 2 నుంచి 5 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటుంది. నత్తి రావడానికి ఖచ్చితమైన కారణం ఏమీ లేదు. కొంతమందిలో జన్యుపరంగా ఈ సమస్య వస్తుంటుంది. మరికొంతమందిలో ఇంట్లో మాతృభాష మాట్లాడడం, బయట మరో భాష మాట్లాడడం వల్ల పిల్లలు గందరగోళానికి గురై నత్తి వస్తుంటుంది. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లడం వల్ల కూడా నత్తి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మాత్రం నాలుక మందంగా ఉండడం వల్ల నత్తి వస్తుంటుంది. ఇలాంటి వారికి తగిన చికిత్స అందించడం వల్ల సమస్యను దూరం చేయవచ్చు. కాబట్టి పిల్లలకు నత్తి ఉంటే ముందుగా దానికి గల కారణాన్ని తెలుసుకోండి. ఆ తరువాత దానికి తగిన పరిష్కారం వెతకండి. నత్తి ఉన్న పిల్లలు అమాయకులుగా భావిస్తారు, కానీ నిజానికి నత్తికి తెలివితేటలకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం మాట్లాడడానికి అవసరమైన కండరాల మధ్య సమన్వయ లోపం వల్ల మాత్రమే నత్తి వస్తుంటుంది. కాబట్టి నత్తి ఉన్నవారు జీవితంలో ఎదగలేరు అనుకోవడం పూర్తిగా పొరబాటే. వారిలో తెలివితేటలు పుష్కలంగా ఉండే అవకాశం ఎక్కువ. ఇంట్లో పిల్లలతో తల్లిదండ్రులు అధికంగా మాట్లాడుతూ వారి చేత అక్షరాలను పదే పదే పలికిస్తూ ఉంటే నత్తి సమస్య తగ్గే అవకాశం ఉంది. వేగంగా మాట్లాడుతున్న పిల్లల్లో నత్తి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి పిల్లలు నెమ్మదిగా మాట్లాడేలా తల్లిదండ్రులు అలవాటు చేయాలి. నత్తి ఎక్కువగా ఉన్న పిల్లలకు సంగీతం నేర్పించడం, పాటలు పాడించడం వంటివి చేస్తే ఆ సమస్య కొంత తగ్గుముఖం పడుతుంది. 5 ఏళ్లలోపే నత్తిని గుర్తిస్తే స్పీచ్ థెరపీ ఇప్పించండి. భవిష్యత్తులో వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.